ఈరోజు 128వ కీర్తన మనము చదువుకున్నాం. ఈ చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఒక అద్భుతమైనటువంటి మాటలు ప్రధాన గాయకుడు ఆయన యాత్రలో కీర్తించినటువంటి కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. మన జీవితంలో ఎప్పుడు మనకు ధన్యత వస్తుందంటే దేవుని త్రోవల యందు మనము నడిచేవారుగా ఉండాలి. చూడండి, ఇశ్రాయేలీయులు దేవుని త్రోవలో నడుచుండి కూడా వారికి భయం లేదు. ఏం లేదు? బాగా ఆలోచించండి. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అంటున్నారు, మేము తెల్లగడ్డలు, మంచి మంచి మాంసం, ఆహారం, చేపలు, అలాగే మాకు ఎన్నో ఆ మంచి మంచి ఆహారాలు అక్కడ ఉన్నాయి. ఇక్కడ మమ్మల్ని అరణ్యంలో తీసుకొచ్చి ఈ మన్నా మాత్రమే, ఈ ఆహారం తప్ప, ఆలోచించండి, ఈ ఆహారం తప్ప మాకు వేరొక ఆహారం ఏమీ కనబట్టలేదు. అందుకే అసలు కూరలు ఎందుకు కురిపించాడు దేవుడు చెప్పండి. ఏమా మాంసము వాళ్ళు కోరుకున్నారు. అంటే కుండల కుండల మాంసం తిన్నారు వాళ్ళు. మనమన్నా ఒక కేజీ తీసుకుంటే 4 తింటాం, లేకపోతే 5 మంది తింటాం. కానీ వాళ్ళు కుండల కుండల మాంసం తిన్నారట. అంత మాత్రమే కాదు, తనివి తీరా తిన్నారట, అలిసిపోయారట. అంటే దేవుడు ఎక్కడి నుంచి ఆ పురేలు రప్పించాడో తెలియదు వారికి, కానీ ఆ మాంసం అయితే ఆశపడి తిన్నారు. ఎందుకు తిన్నారు? ఎందుకు ఆ విధంగా దేవుడు చేయాల్సి వచ్చిందంటే మోషేని చదువుకున్నాడు. మమ్మల్ని ఈ అరణ్యంలో చంపేదానికి తీసుకొచ్చారా? నీరు లేకుండా మమ్మల్ని, అంటే ఎందుకు నీళ్లు బండలో నుంచి నీళ్లు రప్పించాడు దేవుడు? ఎందుకు రప్పించాడమ్మా? ఊరికే రప్పించాడా? బండలో నుంచి నీళ్లు ఊరికే రప్పించాడా? నీళ్లు లేవని వాళ్ళు నీళ్ళు అడుగుతున్నారు. అంటే దేవుడు ఒక కార్యం చేసేటప్పుడు, ఒక కార్యం చేయించుండగా నీలో ఉన్నటువంటి భక్తిని చూస్తాడు. ఎవరు ఉన్నటువంటి భక్తి? వింటారా? అందరూ వింటున్నారమ్మా? వింటున్నావా? నీలో ఉన్నటువంటి భక్తిని చూస్తాడు, భయం చూస్తాడు. అప్పుడే దేవుడు కార్యం చేయడం ఆయన జరిగిస్తాడు, కార్యం జరిగిస్తాడు. కాబట్టి అందుకే అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. అంటే ఈ ధన్యత, చాలా ధన్యత ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చాలా ధన్యతలు ఉన్నాయి, ప్రకటన గ్రంథంలో ఉన్నాయి, ఇంకా చాలా దగ్గర ధన్యతలు ఉన్నాయి. కానీ దేవుని యందు భయం భక్తి కలిగి ఉండడము, ఆ ధన్యత చాలా ముఖ్యం. వారు విడిచిపెట్టిన దాన్ని, బాగా ఆలోచించండి, విడిచిపెట్టిన దాన్ని, వారి యొక్క బానిస బ్రతుకుని విడిచిపెట్టిన దాన్ని అర్థం చేసుకోండి. వారి యొక్క బానిస బ్రతుకుని విడిచిపెట్టిన దాన్ని ఆశించారు. అర్థమవుతుందా? మన జీవితంలో కూడా ఏదైతే విడిచిపెడతామో దాన్ని మరలా కూడా జ్ఞాపకం చేసుకొని దాని మీద ఆశపడినట్లయితే మన జీవితంలో దేవుడు బాధపడే తెలియదు. కాబట్టి బాధపడ్డాడు దేవుడు వారు చూసి. అసలు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇశ్రాయేలీయులందరినీ కూడా, లేక ఐగుప్తు దేశం నుంచి, చెరలో నుంచి విడిపించే దేవుడు వారి మొర ఆలకించి మోషేను పంపించి అద్భుతాలు, సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు వారి మధ్యలో జరిగించి ఇవి గుర్తుపెట్టుకోవాలా, ఇవి గుర్తుపెట్టుకోవాలా. ఐగుప్తీయుల యొక్క పిల్లలను, తొలిచూలు పిల్లల్ని దేవుడు చంపివేశాడు. అంతకంటే ఘోరమైన విషయం ఇంకొకటి, పేరు రప్పించాడు, వడగండ్లు రప్పించాడు, గడ్డలు రప్పించాడు,
నీళ్ళని రక్తంగా చేశాడు, ఎన్నో పశువులు చంపేశాడు. ఎవరి కోసం? ఈరోజు అదే విధముగా నీ జీవితంలో ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి నీవు నడుస్తున్నటువంటి మార్గంలో, నువ్వు పోతున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో దేవుడు ఈరోజు నిన్ను గమనిస్తున్నాడు. దేవుడిని నేను ఈరోజు పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. ఒకవేళ నీ కష్టం వచ్చిందేమో, ఒకవేళ నీ జీవితంలో ఏంటి ఈ యొక్క ఆత్మీయమైనటువంటి ప్రయాణం అనుకుంటున్నావేమో, ఏంటి ఈ స్పిరిచువల్ జర్నీ, నేను బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నా జీవితంలో భయంకరమైనటువంటి కష్టాలు, తట్టుకోలేనటువంటి బాధలు, ఇరుకులు, నేను తల వంపులు, నాకు అనేకమైనటువంటి పరిస్థితులు నా జీవితంలో జరుగుతున్నాయి, అనేక సార్లు కన్నీళ్ళు వస్తున్నాయి, నేను ఒంటరిగా ఉండాలని ఆశపడుతున్నాను, నా జీవితంలో నాకున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు చూడలేదా, దేవుడు నన్ను పరిశీలించట్లేదా, దేవుడు నా గురించి పట్టించుకోవట్లేదా, దేవుడు నాకున్నటువంటి అప్పులు తీర్చేదానికి ఆయన సమర్థుడు కాడా, నాకున్నటువంటి అవసరాలు తీర్చేదానికి ఆయన సమర్థుడు కాడా, ఆయన చేయగలిగినటువంటి దేవుడు అయ్యింది, ఎందుకు నేను ప్రార్థన చేస్తే నా జీవితంలో ఎందుకు చేయట్లేదు అని నువ్వు బాధపడుతున్నావేమో. ఈ దినం ఒక్కసారి ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే, వారు దేవుని అవమానం చేశారు, దేవుని సేవకులను అవమానం చేశారు. అంత మాత్రమే కాదు, వారు ఆహారం గురించి కూడా, వారు పరలోకం నుంచి పంపించినటువంటి పంపబడినటువంటి మన్నను కూడా వారు ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆ మనస్సులో ఉన్నటువంటి ఆ బంగారు గల పాత్రలో ఉన్నటువంటి ఆ మన్నాను గురించి కూడా వారు అవమానంగా మాట్లాడారండి. ఈ ఆహారం దేవుడా, ఈరోజు మనం తింటున్నటువంటి ఆహారం, మనం పీలుస్తున్నటువంటి గాలి, మనం త్రాగుతున్నటువంటి నీరు, మనం జీవిస్తున్నటువంటి విధానం, ఇవన్నీ కూడా మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేసి నిన్ను ఈ రీతిగా సాక్షిగా, దేవునికి సాక్షిగా, దేవుని బిడ్డగా నేను నియమిస్తే ఎంత సంతోషించాలి, దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవుని బిడ్డరా, బాగా ఆలోచించండి. ఇశ్రాయేలు కన్నా నీరు లేవు, నిప్పులు లేవు, వారి జీవితంలో వారికి ఇల్లు లేవు, గుడారాల్లో ఉన్నారు. వారి జీవితంలో వారు అరణ్యంలో 40 సంవత్సరాలు అక్కడే తను చాలించారు. అయితే నీకు ఒక మంచి గృహం ఇచ్చాడు దేవుడు, మంచి బిడ్డలు ఇచ్చాడు, మంచి ఆ ఇంట్లో ఉన్నటువంటి సమస్తము సమకూడి సర్వ సంపదలతో నిండినటువంటి కుటుంబాలు వారికి ఇచ్చాడు. కరెంటు, కనీసం వారికి ఫ్యాన్ లేదు, కరెంట్ లేదు, దీపాలే. మన జీవితంలో ఒక ఇంట్లో ఒక్కొక్క రూమ్లో ప్రత్యేకమైనటువంటి లైట్లు ఉంటాయి. అలాంటి ఆశీర్వాదాలు పొందుకొని కూడా మన జీవితంలో అనేకమైన బ్లెస్సింగ్స్ పొందుకొని కూడా మన జీవితంలో పొందుకుంటూ కూడా దేవుని దూషించే వారికి మనం ఉంటాం. ఈరోజు నిజంగా దేవుని బిడ్డలారా, నేను ఒక చిన్న సేవకుడిగా మీకు నేను మనవి చేసే విధానం ఏంటంటే, ఎప్పుడు కూడా దేవుని బ్లేమ్ చేయదండి. యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుని, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏంటిది అని మీ జీవితంలో ఎప్పుడు కూడా అనుకోవద్దండి. ఎందుకంటే ఆయన భయభక్తులు గలవారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ఎవరట? ధన్యులు. కాబట్టి వారికి ధన్యత భయభక్తి కలిగినటువంటి వారికి వస్తుంది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము మనం గమనించినట్లయితే చూడండి, ద్వితీయోపదేశకాండములో 4వ అధ్యాయము 40వ వచనం చదవండి ఎవరైనా. మరియు నీకును మరియు నీకును నీ తర్వాత నీ సంతానం వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్టు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను
ఆజ్ఞలను నీవు గైకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 39వ వచనం చూడండి, 39వ వచనం. కాబట్టి పైన ఆకాశమందును క్రిందనున్న భూమి యందును యెహోవాయే దేవుడనియు మరి యొక్క దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకో. ఇశ్రాయేలుకి అందరికీ చెప్తున్నాడు, యెహోవా దేవుడు మీకు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఆయన నీకు ఒక తండ్రిగాను, తల్లిగాను, దేవుడిగాను, అన్నదమ్ముడుగాను, అక్కచెల్లెలుగాను, ఆధ్యాత్మికమైనటువంటి దైవికమైన సహాయకుడుగాను, స్నేహితుడిగాను ఉండాలని ఆశపడినటువంటి దేవుడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. నీవు దీర్ఘాయుష్మంతులు ఉన్నట్లు నేను చెప్పినవన్నీ నువ్వు చేయాలి. ఇశ్రాయేలు చేశారా? చెప్పండి, ఇశ్రాయేలు చేశారా? చేయగా ఎందుకు చేయలేదు? వారికి ఏం లేదు, ఏం లేదండి. భయం ఉంది, భక్తి ఉంది, కానీ భయము లేదు. లేకపోతే కొంతమందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. కొంతమందికి భక్తి ఉంటుంది, భయము లేదు. ఎవరు భయము? దేవుని భయం కావాలి. ఎవరు భక్తి కావాలి? దేవుని యందు భక్తి కావాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మార్కు సువార్త 11వ అధ్యాయంలో చెప్తున్నాడు, ప్రభువా ఈ అంజూరపు చెట్టు ఎండిపోయిందంటే యేసు ప్రభు ఏమన్నాడంటే, అందుకు యేసు వారితో ఇట్లా, నేను మీరు దేవుని యందు విశ్వాసము ఉంచుడి. అంటే విశ్వాసము లేనటువంటి వారి జీవితంలో ఏమవుతారంటే ఎండిపోతారు. ఇశ్రాయేలీయులు అందరూ కూడా మధ్యలో రాలిపోయినారు. నేను ఒకసారి చాలా దుఃఖపడ్డాను. ఏంటంటే ఆ రోజు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు నడిచారు కదా. 40 సంవత్సరాలు నడిచినటువంటి ప్రయాణంలో ఎంతమంది చనిపోయారు చెప్పండి. ఇప్పుడు అమ్మగారు పాస్టర్ 6 లక్షల మంది అంటున్నారు. ఎంతమంది చనిపోయింటారు ఆలోచించండి. బయలుదేరింది ఎంతమంది? కాలు బలము 6 లక్షలు అని చెప్పి మనకుంది. అంటే చాలామంది భక్తులు, పెద్దలు అందరూ ఏం చెప్తారంటే 25 లక్షల మంది దాకా, 20 లక్షల మంది దాకా పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు లెక్కలే, స్త్రీలు లెక్కలే. వాళ్ళకి యూదులకి అంటే వాళ్ళు స్త్రీలను, పిల్లల్ని లెక్కలు, వాళ్ళని ఒక ఆధ్యాత్మికంగా కుటుంబీకులుగా చూసుకుంటారు. కానీ పురుషులు మాత్రమే కాలు బలం 6 లక్షల మందిగా బయలుదేరారు. అయితే ఆ బయలుదేరినటువంటి వారిలో నూను కుమారుడైన యెహోషువ, కాలేబులు తప్ప కొరవాళ్ళకి భయము, భక్తి దేవుడు చూశాడు. వాళ్ళ దేవుడు చూశాడు. ఈవెన్ మోషే ఆల్సో, మోషేని కూడా చూశాడు. చూశాడు లేదా? మోషేని దేవుడు చూశాడు. బండకాడ ఒకసారి కొట్టమంటే కొట్టాడు, రెండోసారి మాట్లాడమంటే కూడా కొట్టేశాడు. మరలా ఏమంటున్నాడు? ద్రోహులారా, ఈ బండలో నుంచి మీకు నీళ్లు రప్పించవాలనా? ఎవరు రప్పిస్తున్నారు? మోషే రప్పిస్తాడా? అహరోను రప్పిస్తాడా? యెహోషువ రప్పిస్తాడా? కాలేబు రప్పిస్తాడా? కాదు. దేవుడు ఏది నీకు చెప్తే దాన్ని మోషే చేయగలను. ఆజ్ఞ, నేను నీకు ఆజ్ఞాపించు వాటన్నిటినీ నువ్వు చేసిన ఎలా అర్థమవుతుందా? వారు బయలుదేరేటప్పుడే చెప్పాడు దేవుడు, నీకు ముందుగా దూత బయలుదేరుతుంది, నేను నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం. నేను మాట్లాడేది యాత్రలో, జీవిత యాత్ర. ఏంటంటే జీవిత యాత్ర. చెప్పండి, అందరూ చెప్పండి. పక్కనోళ్ళతో చెప్పండి, పక్కనోళ్ళతో చెప్పండి, పక్కనోళ్ళతో, మీ పక్కనోళ్ళతో చెప్పండి. ఆ పక్కన చూడు, జీవిత యాత్ర. చేపట్టుకుని చెప్పండి అందరూ, నీ జీవిత యాత్ర. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఆధ్యాత్మికంగా మన జీవిత యాత్రలో మనం ఎంత దేవునికి భయపడి ఉండాలి, భయము, భక్తి కలిగినటువంటి వారుగా ఉండాలి, ధన్యత సంపాదించుకోవాలి. యెహోషువ 1 గ్రంథం
యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో నూను కుమారుడు యెహోషువ నా సేవకుడైన మోషే మృతి నిందను అని చెప్పడం ఒక విషయం అయితే, నేను మోషేకి తోడైనట్లు నీకును తోడై ఉన్నాను, నేను నీకు ఆజ్ఞాపించువాటానికి నీ చేయవలను. దేవుని బిడ్డలారా, నువ్వు ఒక విశ్వాసి, ఒక పాస్టర్, లేకపోతే ఒక నాయకుడు, దేవుని ఇల్లంతలో నమ్మకమైన వాడు. ఎవరు? మోషే. మోషే కూడా వెళ్ళలేకపోయినాడు. మోషే కూడా ఆ వాగ్దాన దేశంలో ప్రామిస్ ల్యాండ్ చూశాడు మాత్రమే. ఈరోజు చాలా మంది డబ్బులుంటే ఏం చేస్తున్నారు? ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి చూసి ఆ ప్రామిస్ ల్యాండ్లో అడుగు పెట్టి అక్కడ మట్టో నీళ్ళు రాళ్ళు లేకపోతే అక్కడ ఏదైనా థింగ్స్ కొనుక్కొని వస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మోషే అలాంటి ఛాన్స్ దేవుడు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే దేవుడు చెప్పింది మోషే కూడా ఒకసారి ద్రోహులారా అన్నాడు. ఎవరిని? నెబో పర్వతం మీద పిస్కా కొండ దగ్గర ద్వితీయోపదేశకాండం ఆఖరి అధ్యాయంలో ఎంత బాధపడి ఉన్నాడండి. ఒక చిన్న విషయం అంతే, ఒక చిన్న విషయం, ఒక చిన్న మాట. ఆ మాట మోషే అనకుండా ఉంటే, రెండోది దేవుని యందు విశ్వాసం కోల్పోకుండా, ఆయన మాట యందు నమ్మిక ఉంచకుండా, ఆయన ఉండడం బట్టి, ఆయన జీవితంలో తాను జరిగించిన విధానాన్ని బట్టి దేవుడు నీవును ఈ సర్వ సమాజమును తీసుకెళ్ళవు, నేను నా ప్రజలను తీసుకెళ్తా. ఏమంటాడు? నా ప్రజలు. ఎవరండి? ఎవరు ప్రజలు? మోసే ప్రజలు వీళ్ళు కాదు, దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు. అబ్రహాము దేవునికి స్నేహితుడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు. ఈ స్నేహితుడికి ప్రామిస్ చేశాడు దేవుడు. వారిని బహు ఆస్తిపరులుగా తీసుకుని వస్తారు. వారు కుండల కుండల బంగారు తీసుకొచ్చారు. మాంసం తిన్నాం కాదండి, కుండల కుండల మాంసం తిన్నాం కాదు, కుండల కుండల బంగారు తీసుకొచ్చారు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఒక కుండ బంగారం ఉందనుకోండి, ఇక్కడ ఏం పేరు అమ్మా? నీ పేరు? ఎర్రమ్మ దగ్గర ఒక కుండ బంగారం ఉందనుకోండి, పెద్ద కుండ, చిన్న కుండ కూడా కాదు, ఎలా ఉంటుంది? ఆలోచించండి ఒకసారి. ఇక్కడ బెనార్జీ ఉన్నాడు, బెనార్జీకి ఒక కుండ బంగారం ఉందనుకోండి, ఎలా ఉంటుంది? ఇప్పుడు దాకా దేవుడు పిలిచి బయటకు తీసుకొచ్చిన దాకా వారు బానిస బ్రతుకులో ఉన్నారు. ఇప్పుడు వారు గొప్పవాళ్ళు అయిపోయారు. ఎవరు చేశారు గొప్పవాడు కావాలి? దేవుడు. అంటే నీకు కొదవలేనటువంటి జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం, బంగారు ఇచ్చినటువంటి జీవితం, ఆస్తి అంతస్తులు నువ్వు ఏం సంపాదించుకున్నావో ఐగుప్తు దేశాన్ని దోచుకున్నారంటాడు. ఒక మాటలు చెప్పాలంటే ఐగుప్తు దేశాన్ని అంతా కూడా ఖాళీ చేసేసారు. వాళ్ళు బంగారం తీసుకొచ్చేసారంటే ఇంక కొరవ ఇంకా కొంచెం ఆస్తి అయితే విషయం కాదు. మొత్తం వెండి బంగారాన్ని తీసుకొచ్చేసారు. అందుకే ఫరో మరలా వారి మీదకి దండె తెచ్చి మధ్యలో దేవునికి వ్యతిరేకంగా ఎర్ర సముద్రంలో ఆయన సైన్యము, ఫరో సైన్యము, ఫరో సైన్యం అంతా కూడా మునిగిపోయారు. కాబట్టి ఈరోజు నేనేమంటానంటే, దేవుని భక్తి కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉంటే ఏ ఆశీర్వాదాలు మనకు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట చూడండి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే ఒక అద్భుతమైనటువంటి మాట మనకు, అంటే భయభక్తి కలిగినటువంటి వారి జీవితంలో వచ్చే లాభాలు, దేవుని భయభక్తి కలిగినటువంటి వారి జీవితంలో జరిగే లాభాలు. ప్రసంగి గ్రంథం 8:12. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడు వారు క్షేమముగా నుందురని
నీవు చప్పట్లు కొట్టి దేవుని పరిస్థితి. అంటే దేవుని దృష్టిలో పాపాత్ములు పాపం చేస్తారు, వారు బైబిల్ పట్టుకుంటారు, దేవుని వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, ఆధ్యాత్మికంగా ఉంటారు, కానీ పాపం మాత్రం విడిచిపెట్టారు. రెండవ వాడు చూడండి, రెండవ వాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా ముందురు. ఈరోజు నువ్వు ఈ రెండిట్లో క్షేమము, సమృద్ధి, ఆశీర్వాదాలు అనుభవిస్తున్నావా? అందుకే నీ జీవితంలో భయం భక్తి ఉంది. హల్లెలూయా. ఏముందండి? మీ కుడి చేయి పైకెత్తి నాకు భయం ఉంది, దేవుని భయం ఉంది, భక్తి ఉంది అని చెప్పి దేవుని భయం ఉంది, దేవుని భక్తి ఉంది. ఇశ్రాయేలు జీవితంలో భయం భక్తి లేక ఏమైపోయారండి? ఆ యాత్రలో మనకు దృష్టాంతంగా దేవుడు చెప్తున్నాడు. యేసు ప్రభు కూడా ఈ లోకానికి వస్తాడు, వచ్చినప్పుడు ఆయన విశ్వాసాన్ని కనుగొంటాడు. అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డల్ని ఆయనతోటి తీసుకెళ్తాడు. యేసు ప్రభు అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమైన, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు చేరడు. అంటే ఒక కానాను దేశానికి వెళ్ళుటకే ఎంత పవిత్రత అవసరమో, అలాగే ఆధ్యాత్మికంగా పరమకాలానికి వెళ్ళుటకు, ఆధ్యాత్మికంగా పరమకాలానికి వెళ్ళుటకు మనకు ఎంత భయం భక్తి కావాలి. ఆదికాండం 50వ అధ్యాయంలో జోసెఫ్ మాకీయులకు పుట్టినటువంటి పిల్లలు, 3వ తరాల పిల్లలను చూసి ఆయన ఒక మాట అంటాడు, మిమ్మల్ని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు చూడవచ్చి నిశ్చయముగా ఈ దేశం నుంచి ప్రావిన్స్ దేశంలోకి మిమ్మల్ని తీసుకువెళ్తాడు. అయితే వెళ్ళేటప్పుడు నా ఎముకలను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. ఎంత ఆశ్చర్యం అంటే, నా జీవితంలో ఒక వ్యక్తికి అంటే నేను వెళ్ళవలసినటువంటి గమ్యం, నేను చేరవలసినటువంటి గమ్యం, నేను ప్రయాణం చేయవలసినటువంటి ఆ ప్రయాణం, నా ప్రజలతో నేను ప్రయాణం, నా 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 ఎముకలన్నీ కూడా నా సమాధి ఇక్కడ చేయదండి, నా ఎముకలన్నా ఇక్కడ నుంచి ఆ వాగ్దాన దేశానికి తీసుకువెళ్ళండి. హల్లెలూయా. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, నీకు కూడా అలాంటి కోరిక ఉండాలి. నేనుండు స్థలంలో మీరు ఉండులాగా ఒక స్థలం మీ కొరకు సిద్ధపరచవచ్చున్నాను. మీ హృదయంలో యోహాను సువార్త 14 అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదవండి దయచేసి. చదివారా? యోహాను సువార్త 14, మీ హృదయములు కలవరపడనీయుడి. చూడండి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీద చెప్పుదురు, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి నీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేను స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకెళ్ళా. దేశంలో దేవుడు ఇశ్రాయేలుకి తోడుగా ఉండి పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా తోడుగా ఉన్నాడు, గ్రహించరా? కానీ ఇప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు మానవ కోటికి, జీవకోటికి, ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలకి, విశ్వాసులకి ఏమని ఇచ్చారంటే, కలవరపడబాకండి, ఎవరు లేదనుకోవద్దండి, దిగులు పడద్దండి, డబ్బు లేదనుకోవద్దండి, బాధపడద్దండి, ఇల్లు లేదనుకోవద్దండి, కష్టాలు పడవద్దండి. కష్టాలు ఒక రోజుకి పోతాయి. ఆధ్యాత్మికంగా మిమ్మల్ని నేను పరలోక రాజ్యానికి తీసుకెళ్తా, ఒక ఇల్లు ఉంది మనకు, నేను సిద్ధపరుస్తా, స్థలం ఉంది, ఇల్లు కూడా ఉంది. కాబట్టి నీ యొక్క ఆధ్యాత్మికమైన స్థితిలో నువ్వు ఏ విధంగా కుంగిపోయినావో, ఏ విధంగా దిగజారిపోయినావో, ఏ విధంగా అణగారిపోయినావో, ఏ విధంగా నీ జీవితంలో ఓడిపోయే పరిస్థితుల్లోకి వచ్చేసావో, ఈరోజు దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ దేవుడు
బలపరుస్తున్నాడు. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించాడు, నీవు ధన్యుడు, నీకు మేలు కలిగింది. ఒకవేళ నీ జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి ఒక బైబిల్ భక్తి నీకు వచ్చేసింది, ఆ భక్తి ప్రకారము బైబిల్ ప్రకారం నువ్వు జీవిస్తున్నావు అంటే నీ జీవితంలో ఖచ్చితంగా నీవు చిన్న పని చేసినా పెద్ద పని చేసినా నీ చేతుల కష్టార్జితమును నువ్వు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే మన చేతుల కష్టార్జితం మన అనుభవంలో లేదంటే నీకు ఏం లేదని అర్థం. భయము భక్తి లేదని అర్థం. పెట్టారు బాగా ఆలోచించండి. నీకు భయము భక్తి లేకపోతే నీ చేతుల కష్టార్జితం కూడా నువ్వు అనుభవించలేవు. కుండలు కుండలు బంగారు ఇచ్చాడు దేవుడు వారికి. వారు అనుభవించారా? మధ్యలో తీసుకొచ్చి ఒక దూడ తయారు చేసి ఆ దూడ కాల్చబడింది, భూమిలో కలిసిపోయింది. అర్థమవుతుందా? ఎందుకు ఈ విధంగా జరిగింది అంటే వారు ఇచ్చినటువంటి దేవుని ఆశీర్వాదం, ఐగుప్తులో వారు పడినటువంటి శ్రమ, వారి బానిసత్వం, వారికి ఉన్నటువంటి ఇరుకులు ఇబ్బందులు అన్నింటిలో నుంచి వారు కనీసం 3-4 తరాలు వారు అక్కడ కొన్ని వందల సంవత్సరాలు అక్కడ బానిస బ్రతుకుల నుంచి వచ్చినటువంటి వారు, అక్కడ చనిపోయినటువంటి వారు, ఐగుప్తులో చనిపోయినటువంటి వారు 70 మంది అయ్యారంటే, వేల మంది అయ్యారు, లక్షల మంది అయ్యారు. అయితే వారిని దేవుడు తీసుకొచ్చి వాగ్దాన దేశానికి తీసుకురావాలని అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని సరుకున్నారు. దేవుని ఎందుకు భయభక్తులు చూపించలేకపోయారు. ఐగుప్తులో చనిపోయిన వారు చాలా మంది ఉంటే తలుపు చాలించి మార్గ మధ్యంలో చెప్పులు ఎరిగిపోలేదని, చెప్పులే ఉన్నాయి. ఐగుప్తు దేశం నుంచి వచ్చినటువంటి చెప్పులు ఉన్నాయి, వస్త్రాలు మాయలేదు. వారు స్నానం చేసినా స్నానం చేయకపోయినా అంటే మనలాగా మంచి మంచి బాత్రూమ్లు, మంచి మంచి వస్త్రాలు, మంచి మంచి గృహాలు వారికి ఏమి లేవు. చుట్టుపక్కల వాన పడుతుంది కానీ వీరు నడుచున్నటువంటి మార్గంలో, వీరు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ మార్గంలో వర్షం లేదు. చుట్టుపక్కల భయంకరమైన ఎండలు ఉంటాయి కానీ వీరికి మాత్రం చల్లగా ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు చెమట పట్టిందంటే మన వస్త్రాలు వాసన, చెమట వాసన వచ్చేస్తాయి. అంటే దాని అర్థం ఏంటంటే దుమ్ము రాలేకుండా దేవుడు, చూడండి ఎంత ప్రేమ దేవుడికి, చెమట పట్టకుండా వారి గుడ్డలు వారికి వాసన రాకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా, వారి జీవితంలో ఎంత భయం భక్తి కలిగి ఉండాలి అని చెప్పి వారిని వెంబడిస్తున్నటువంటి ఆ దేవునికి కృతజ్ఞత కలిగి జీవించకుండా మధ్యలో చనిపోయారు. దేవుని పిల్లరా, ఈరోజు ఆధ్యాత్మికమైన పరిస్థితుల్లో కూడా నీకు అన్నీ ఉన్న అల్లు నోట్లో చేరినట్టు ఏం చేయాలి? మనం ఏం చేయాలా? ఎంత భయం భక్తి కలిగేటట్టు వారికి వారి చేతుల కష్టార్జితం ఏంటంటే మీ చేతులు చూపించండి ఒకసారి. చేతులు ఒక చేయి చూపిస్తారు కొంతమంది, అసలు ఈ చేయకూడదు. చూసుకోండి ఒకసారి, చేతులు చూసుకోండి. డబ్బులు మిగులుతున్నాయా లేదా? డబ్బులు లేకపోతే ఎంత బాధపడతాం. పర్సులో డబ్బులు అయిపోతే, జోబులో డబ్బులు అయిపోతే. ఒక పాట ఉంది మన పోతురాటంలో మన కాంతారావు పాస్టర్ అప్పుడు 99 అక్కడికి వెళ్ళినప్పుడు పోతురాటంకి వెళ్ళి అక్కడ చర్చి లేదు. అక్కడ 10,000కి స్థలం కొన్నాం. 10,000కి ఒక రెడ్డి దగ్గర స్థలం కొని అక్కడ సుధాన, మన అంకులు సుధాన, వీళ్ళందరూ 2 ట్రాక్టర్లు మట్టి రాయి అలాగే సిమెంట్ బ్రిక్స్ అప్పుడే తయారు చేస్తాం. 2001, 2000 ఈ 3 సంవత్సరాలు అక్కడ చర్చి కట్టాం. ఇప్పుడు వేరే అక్కడే వారికి ఏం చేసిన ఆ చర్చి వాళ్ళే నడిపించుకుంటారు. నేను చేయలేదని చెప్పాను, తిరగలేకపోతాను. అయితే ఆయన ఒక పాట పాడేవాడు, జోబులో డబ్బులు లేవు గుడికి ఎలాగపోను, యేసురాజు నిన్ను నేను చూడాలని ఉంది, నీ గుడికి రావాలని ఉంది. ఎవరి మళ్ళా ప్రకారం అంటే ఏమి లేవంటారు జోబులో?
జోబులో డబ్బులు లేవట. లేదా ఈ పాట ఏది విచిత్రంగా ఉంది. ఆయన పాటలు బండ్లో పాడుకుంటూ వస్తామట. జోబులో డబ్బులు లేవు, గుడికి వెళ్ళకపోను, యేసురాజు నిన్ను నేను చూడాలని ఉంది, నీ గుడికి రావాలని ఉంది. అట్లా ఆ పాట అసలు నిజంగా ఒక్కొక్కసారి కని నిండా నీళ్ళు. అంటే అంత అంటే భావగర్భితమైనటువంటి పాటలు అంటే అట్లాగా. ఆయన డబ్బులు ఉన్నాయో లేవో నాకైతే తెలియదు, కానీ ఆ డబ్బు కొట్టుకుంటే ఆ పాట పాడేవాడు. ఈరోజు ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, నీకు డబ్బు ఉందా లేదా, ఆస్తి ఉందా లేదా, ఇల్లు వాకిలు ఉందా లేదా, దేవుని భయం భక్తి ఉందా లేదా అనేది మనం ప్రశ్న చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారికి జ్ఞానమునకు మూలం ఉంది. బైబిల్ ఏం మూలం అంట? జ్ఞానమునకు మూలం అంట. దేవుని యందు భయభక్తులు జ్ఞానమునకు మూలం. అంటే నీకు తెలివి, వివేచన, జ్ఞానము అన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చేస్తాడు. కాబట్టి ఈరోజు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును, నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండును. హల్లెలూయా. కాబట్టి ద్రాక్షవల్లి ఎవరితో పోల్చుకున్నారమ్మా? యేసయ్య. ఎవరంటే, నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు. మీరు ద్రాక్షవల్లి తీగలు కట్టుకట్టి పడి, తీగలు ద్రాక్షవల్లి కట్టుబడి, తీగ ఎందు ద్రాక్షవల్లి ఎందు తీగ నిలిచి ఉండాలి దేవునికి ఇష్టం. అప్పుడు మనం బహుగా ఫలిస్తాం. నా ప్రేమ ఎందు నిలిచి ఉండండి, నా మాట ఎందు నిలిచి ఉండండి అని చెప్పి యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనకు ఈ మాటలు కనబడతాయి. ఎందుకు ఈ విషయాలు చెప్పాడంటే, బాగా గమనించండి. యెషయా గ్రంథములో 5వ అధ్యాయంలో వారు, నేను ఐగుప్తు దేశం నుంచి ఒక శ్రేష్టమైన ద్రాక్షవల్లిని తెచ్చి సత్తుగల భూమిలో నేను నాటితే మీరు కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? నేను పాలు త్రవ్వి దాన్ని రాళ్ళు వేరి కంచి వేసి నేను ఎంతో జాగ్రత్తగా మీకు నేను చేస్తే మీరు కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? నేను కాక వేరొక